హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ 4 అయితే అయిందండి. టైము టీ అయితే పెట్టేస్తున్నాను నాకు మా హస్బెండ్కిని. ఇక్కడ నేను చక్రా గోల్డ్ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, టీ అయితే మరిగిపోయిందండి. ఆయనకి నాకు కప్పుల్లో అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయిందండి. అందుకోసం అల్లం ఒక బౌల్లో వెల్లుల్లిపాయలు నానబెట్టాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేయాలండి. ఇప్పుడు స్నాక్స్ కోసం బ్రెడ్స్ని అయితే తీసుకుంటున్నాను. అలాగే అరటికాయలు కట్ చేసుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా, వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకుని వాటిలో శనగపిండిని అయితే వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, పావు స్పూన్ వంట సోడా, పావు స్పూన్ వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి పూర్తిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఈ విధంగా డిప్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా పిండి మొత్తం బ్రెడ్స్ పట్టేటట్టుగా కోట్ చేసుకుని హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదేవిధంగా మరో బ్రెడ్ స్లైస్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని తర్వాత బ్రెడ్స్ అయితే సరిగ్గా రావట్లేదండి. అందుకని బ్రెడ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకుని చిన్న ముక్కల కింద బజ్జీల కింద అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సులువుగా అనిపించింది. మీరు కూడా ఈ విధంగానే వేయండి. ఎందుకంటే బ్రెడ్స్ పెద్దగా ఉండడం వల్ల తీసివేయడం చాలా కష్టంగా అనిపించింది నాకైతే. మీరైతే ఈ విధంగా వేసుకోండి. తర్వాత అరటికాయ బజ్జీలను వేస్తున్నాను. అరటికాయలను తీసుకుని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకుని దాని తర్వాత ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత మీకు టమాటా కెచప్తో కానీ లేదా నచ్చిన సాస్తో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ అరటికాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ రెడీ. నైట్ డిన్నర్ కోసం పొటాటో ఫ్రై అయితే చేశానండి. ఈ విధంగా సింపుల్గా పొటాటోలను అయితే ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ పొటాటో ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.